ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. తరువాత చూడండి ఏముందో 12వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉంటే డంబంగా మాట్లాడు, గర్వంగా మాట్లాడు. ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నట్లయితే స్వార్థపూరితుడిగా జీవించడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీలో స్వార్థం లేకపోతే, డంబము లేకపోతే, గర్వము లేకపోతే, అమర్యాదగా నడవకపోతే, ఇతరులను ద్వేషించే దూషించే వ్యక్తివి కాకపోతే సంతోషంగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు. నీతో ఎవరికైనా గొడవలని అనుకోండి, నీకు ఇతరులకు గొడవ ఉన్నప్పుడు ఎలా సంతోషిస్తావు? ఎవరినైనా నువ్వు పగబట్టి వాడిని ఏదో విధంగా కీడు చేయాలనే మనసు నీకు ఉందనుకోండి, ఎలా సంతోషిస్తావు? నేను ఒక్కడే బాగుంటే చాలనే మనసు నీకు ఉందనుకోండి, ఎలా సంతోషిస్తావు? నీలో అసూయ ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, మత్సరం ఉందనుకోండి, ఎలా సంతోషిస్తావు? కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అంటే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఒక మనిషికి సంతోషాన్ని ప్రసాదిస్తుంది, సంతోషంగా జీవించే అవకాశం ఇస్తుంది.